జిహెచ్ఎంసి పైన చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి అయితే హైకోర్టులో కేసు పెట్టడం జరిగింది. చిరంజీవి జిహెచ్ఎంసి పైన కేసు ఎందుకు పెడుతున్నాడు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. చిరంజీవి లాంటోడికే తప్పలే ఇలాంటి పరిస్థితి రావడం, మరి సామాన్యుడి పరిస్థితి ఏంది? సో చాలామంది కూడా అదే ఇప్పుడు నెటిజన్లో నడిచేది కూడా ఈ 1-2 డేస్లో ఆడవిడ భారీ ఎత్తున నడుస్తుంది. పొద్దున్నుంచి కూడా సోషల్ మీడియాలో చిరంజీవి జిహెచ్ఎంసి పైన కేసు పెట్టడం ఏంటి, హైకోర్టుకు పోవడం ఏంటి, ఆయన చిరంజీవికి ఇట్లా చిట్కేసే పనులు అయిపోతాయి కదా, మరి ఎందుకు జిహెచ్ఎంసి పై కంప్లైంట్ ఇచ్చేంత పరిస్థితి ఎందుకు వచ్చింది, జిహెచ్ఎంసీ వాళ్ళు ఎందుకు మాట వినలేదు అనేసి మీరు అనుకుంటున్నారు కదా, అక్కడికి వస్తున్నారు. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఏదైతే మన చిరంజీవి గారికి ఉన్న ఇల్లు, జూబ్లీహిల్స్లో ఇల్లు ఉంది, సో దాని రిటర్నింగ్ వాల్ ఏదైతే గోడ ఉందో, కాంపౌండ్ వాల్ గోడను పెంచుకోవడానికి పర్మిషన్ కావాలి అని జిహెచ్ఎంసీకి ఈయన అప్లై చేయడం జరిగింది, అర్జీ పెట్టుకోవడం జరిగింది. అయితే మామూలుగా అయితే వారం రోజులు ఇచ్చేసేయాలి, వారం రోజులు ఇవ్వాల్సింది ఇప్పటికీ నెల 10-15 రోజులు అవుతుంది, నెల పైన అవుతుంది. అంటే ఒక 30-40 రోజులు అవుతుంది. ఏది అప్లై చేసి కూడా 40 రోజుల దాకా అవుతుంది. ఇంతవరకు ఎలాంటి అదైతే రాలేదు. జూన్ 5న మేబీ జూన్ 5న అయినా దాన్ని అప్లై చేయడం జరిగింది. అంటే దీనికోసం నాకు పర్మిషన్ కావాలి, రిటర్నింగ్ వాల్ కట్టుకోవడానికి పర్మిషన్ కావాలి అనేసి జిహెచ్ఎంసీని అడగడం జరిగింది. వాళ్ళు ఎలాంటి స్పందన రాలేదు. దాదాపు ఒక 40 రోజులు వెయిట్ చేసి లాస్ట్కి ఏం చేయలేని పరిస్థితిలో, అంటే ఆయన అనుకుంటూ అవుతుంది 100%, ఒక నిమిషంలో పని అయిపోద్ది, వాళ్ళకి వీళ్ళ ఫోన్ చేస్తే పని అయిపోద్ది. కానీ సామాన్యులాగా అందరు చేసినట్టే నేను కూడా అప్లై చేసుకుంటాను, నాకు కూడా అందరిలానే నాకు కూడా పర్మిషన్ వస్తుంది అనే ఆలోచనతోనే చిరంజీవి గారు వెళ్ళడం జరిగింది. ఇది కోర్టు జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లై చేయడం జరిగింది. సో రాకపోయే కల్లా ఒక 10 రోజులు చూసింది, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు వెయిట్ చేసి ఆయనకు బీపీ వచ్చేసి కోపం వచ్చి ఇంకా జిహెచ్ఎంసీలో ఏం అనలేక, లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎంపీలు వాళ్ళ సపోర్ట్ తీసుకోకుండా డైరెక్ట్ కోర్టుకి వెళ్ళడం జరిగింది జిహెచ్ఎంసీ పైన. సో అసలు ప్రాబ్లం ఏంటి అంటే, ఆ రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో దాన్ని హైట్ పెంచుకోవడానికి పర్మిషన్. సో దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు. అంటే ఒకవేళ ఇబ్బంది ఉందంటే నో అబ్జెక్షన్ ఉంది అని లెటర్ ఇవ్వాలి. సో ఏది ఇవ్వకుండా జిహెచ్ఎంసీ తనిఖీ చేయకుండా, వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా 40 రోజులు ఆపడం జరిగింది. దాని కోపం వచ్చి ఆయన పోయింది. అయితే కోర్టులో వాదనలు, ఇటు చిరంజీవి గారి లాయర్ అయితే, అటు జిహెచ్ఎంసీ లాయర్, ఇద్దరు కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే చిరంజీవి గారి లాయర్ చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ గతంలోనే మేము 2021లో 22 అప్పుడే పర్మిషన్ తీసుకోవడం జరిగింది పైన ఫ్లోర్కి. సో ఆ ఫ్లోర్ తీసుకోవడంతో పాటు మాకు ఈ రిటర్నింగ్ వాల్కి అది ఆల్రెడీ పర్మిషన్ ఉంది. సో ముందస్తు జాగ్రత్తతో ఇంకో పర్మిషన్ రిటర్నింగ్ వాల్ కోసం తీసుకోవడం బెటర్ కదా అనేటి వాళ్ళు పర్మిషన్ అడగడం జరిగిందట, వాళ్ళు ఇవ్వకపోవడం. అయితే పైన ఫ్లోర్కి పర్మిషన్ వచ్చేసింది, అయినా సరే అది వచ్చింది కదా, అది కట్టేసుకుని ఇది కట్టుకుందాం తర్వాత అనే ఆలోచన లేకుండా, అది ఉన్నాక కూడా రిటర్నింగ్ వాల్ది కూడా పర్మిషన్ తీసుకుంటే టెన్షన్ పోద్ది అనే ఆలోచనతోనే చిరంజీవి గారు అడగడం జరిగింది. సో వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అంటే మీకు పర్మిషన్ ఇస్తాము, ఇయ్యము, లేదంటే ప్రాబ్లం ఉంది, లేదంటే హైట్లో ఉంది, ఏదైనా ప్రాబ్లం అయితే కింద పడితే ఇబ్బంది అవుతుంది, అలాంటిది ఏది కూడా చెప్పలేదంట. ఆయనకు ఏం చెప్పకుండా అసలు అంటే నాంచడం జరిగింది, అంటే ఫైల్ తీసుకొని పక్కన పడేయడం జరిగింది. అంటే విచిత్రం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పాలనలో సేమ్ అందరికీ జరిగినట్టే సెలబ్రిటీలో కూడా సమన్వయం జరుగుతుంది. అంటే పాలనలో ఇప్పుడు సామాన్యుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో జిహెచ్ఎంసీకి వెళ్తే, ఇలా సెలబ్రిటీలో కూడా సేమ్ పాలన జరుగుతుంది. ఈ పాలనలో యాక్సెప్ట్ చెప్పొచ్చు, ఎందుకంటే అందరిని ఒకటే రకంగా చూస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా హ్యాపీ కదా, సామాన్యుడు లేడు, ఇటు సెలబ్రిటీ లేరు, అందరు ఈక్వల్గా చూసుకుంటూ పోతున్నారు. అంటే చిరంజీవికి జరిగిన పరిస్థితి సామాన్యుడు కూడా అదే పరిస్థితి జరుగుతుందంట. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, ఎవరైనా సరే ఒక వారం రోజుల్లో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏదో ఒకటి చెప్పాలి, ఇస్తాము ఇయ్యము పర్మిషన్, లేదు అంటే ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళు క్లియర్నెస్ చేయాలి. అలాంటిది లేకుండా ఎవరికి ఏం చెప్పకుండా 40 రోజులు జరిపే కల్లా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్లో కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టులో జడ్జి గారు కూడా ఇద్దరి వాదనలు విని, సో అదేదో తొందరగా మీరు ఫినిష్ చేయాలి, అధికారులను మేము హెచ్చరిస్తున్నామని చెప్పేసి కేసుని అయితే క్లోజ్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ దీనిపైన వాదనలు ఉన్నాయి, ఏదైనా సరే వాళ్ళ ప్రాబ్లం ఏందో క్లియర్ చేసి మీరు ఎస్ఆర్నో ఏదో ఒకటి చెప్పాలని అధికారులకు జడ్జి గారు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇది ఇలా పెట్టుకుంటే ఇదంతా బాగానే ఉంది పాలన విషయంలో, ఓకే. అంటే ఈయన ఏదైతే క్రమబద్ధీకరణకు అడిగిండో ఆ రిటర్నింగ్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చుంటే అయిపోయేది. అంటే దానివల్ల నిజంగా ప్రాబ్లం ఉందనుకుందాం, ఆ ప్రాబ్లం మెన్షన్ చేయాలి కదా, అదేం చేయకుండా నాంచడం వల్ల చిరంజీవి లాంటి కోపం వచ్చింది. చిరంజీవి లాంటి కోపం వస్తే అది ఇండస్ట్రీ ఎటైనా మారచ్చు.
సో అందుకనే పెద్దలను గెలుకొద్దు అనుకుంటారు. మరి ఇది రేవంత్ రెడ్డి వారికి పోకుండొచ్చు, పోయి ఉంటే ఆల్మోస్ట్ ఎట్లా పర్మిషన్ వచ్చేది. ఇక్కడ పెద్ద వ్యక్తి, అక్కడ పెద్ద వ్యక్తి కాబట్టి పర్మిషన్ వస్తుంది. సో ఈయన సామాన్యులానే అప్లై చేసుకోవడం జరిగింది. సామాన్యులకు ఎలా అయితే లేట్ అవుతుందో చిరంజీవి గారు కూడా అదే రకంగా లేట్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.